కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా మరి రూరల్‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న సంగతి మనకు తెలిసిందే. సో, ప్రస్తుతం మనం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాం. సో, ఆయనతో మాట్లాడదాం. మరి 2 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? అలాగే ప్రభుత్వం నుంచి అభివృద్ధికి సంబంధించిన అంశంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మరి ఎమ్మెల్యేలకు కొంత బయట ఒక ప్రచారం వినిపిస్తుంది. నియోజకవర్గాలకు మరి ఆర్థిక పరిస్థితి బాగలేనందున నిధులు ఇవ్వట్లేదు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే ఏం చెప్తారు? సో, మిగిలిన అభివృద్ధి అంశాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. అన్న, మొత్తానికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంకు అడుగు పెట్టుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎమ్మెల్యేగా మీకు శుభాకాంక్షలు. సో, మొత్తానికి ఈ 2 ఏళ్లలో మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు ఏం చేశారు? నేను వచ్చినటికి రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండే. గ్రామీణ ప్రాంతాల లోపల సీసీ రోడ్లు వేయడం కానీ ఇవి చేసినాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జ్యోతిబా ఫులే స్కూల్లో పరిస్థితి ఏమాత్రం బాగలేకుండే. పాడుబడ్డ బావి, పాములు, చెట్లు వాటన్నిటిని కూడా తొలగించి మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆ స్కూల్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ఈ విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, అది దేవంపల్లి కావచ్చు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ, వీటన్నిటిని కూడా స్కూళ్ళను కొంచెం తీర్చిదిద్దడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కింద రిపేర్స్ ఏముంటే వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. రెండవది, నేను వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రపోజ్ చేసినారో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే పనులు మెగా వాళ్ళకు అప్పచెప్పినారు. ఆ మెగా వాళ్ళు ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మూడవది ఏంటంటే అగ్రికల్చర్ కాలేజ్, ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నదో దాన్ని కూడా స్థలం చూసినాము గాగిలాపూర్ దగ్గర. త్వరలోనే దానికి కూడా శంకుస్థాపన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయిస్తాము. అదొక 100 కోట్ల బడ్జెట్తో తీసుకొచ్చినాము. ఇవి నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇక సంక్షేమ కార్యక్రమాలు అంటారంటే ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఏదైతే 200 యూనిట్లు ఉన్నదో 90% పీపుల్కి చేరింది. అది రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు 3500 ఇచ్చినాం. అదేవిధంగా రేషన్ కార్డులు దాదాపుగా నా నియోజకవర్గంలో లేని వాళ్ళంటూ ఎవరు లేరు. అందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం అర్హులందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా సంతృప్తికరంగా ఉన్నారు. భోజనం బాగుందని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను కూడా చాలా మట్టుకు సంక్షేమ పథకాలతో పాటు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైద్య విద్య మీదనే ఉన్నది. కాబట్టి వైద్యం ఏదైతే పిఎస్సీలు సందర్శించడం, 2 హాస్పిటల్స్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేసినా కూడా దాన్ని నిర్మాణం చేపట్టలేదు. ఇప్పుడు నిధులను శాంక్షన్ చేయించి వాటికి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఒకటి ఇల్లంతకుంటలో, రెండవది మానకొండూరులో 50 పడకల ఆసుపత్రులను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరితగతిన సంవత్సరం లోపల వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చాలా వరకు పిఎస్సీలను సందర్శించి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడం జరిగింది. స్టాఫ్ లేకపోతే, డాక్టర్ లేకపోతే డాక్టర్లను పెట్టడం జరిగింది. నర్సుల పోస్టింగ్స్ లేకపోతే నర్సుల పోస్టింగ్, ఫార్మసిస్ట్ లేకపోతే ఫార్మసిస్ట్, అంటే ఒక పిఎస్సీని ఎక్విప్డ్ చేసినాం. అది సాంకేతిక పరంగా బ్లడ్ టెస్ట్ చేయాలన్నా కూడా చిన్న మైక్రోస్కోప్ లేని పిఎస్సీలు ఉండే, అవన్నిటికి కూడా ప్రతి సామాగ్రితోని నింపడం జరిగింది. ప్రతి పిఎస్సీ కూడా ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ అయిపోయి పేషెంట్లకు అన్ని పరీక్షలు అయ్యే విధంగా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఒక డాక్టర్గా మీరు మీ వృత్తిని కావచ్చు, తర్వాత మీ అన్ని పక్కకు పెట్టి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని కూడా మరి జిల్లా అధ్యక్షుడిగా కూడా పూర్తి స్థాయిలో సేవలు అందించారు. సో, మానకొండ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. సో, దీంట్లో మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మానకొండూరు ఎమ్మెల్యే సొంత గ్రామమైన మానకొండూరులో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అని జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఓవరాల్గా గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకుంది, మీరేం చెప్తారు? ముఖ్యంగా 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ యొక్క మానకొండూరు నియోజకవర్గంలో. దాదాపుగా 95 పైన గెలుచుకోవడం జరిగింది. నా గ్రామంలో పచ్చనూరులో ఓడిపోవడానికి కారణం ఏంటంటే 5 అభ్యర్థులు నిల్చున్నారు. ఎవరిని కూడా కాంప్రమైజ్ చేస్తే ఒప్పుకోలేనప్పుడు నిల్చొని అన్న ఉద్దేశంతో వదిలిపెట్టడం జరిగింది. రెండో అభ్యర్థి ఉన్నాడు, వాడు కాంగ్రెస్ వాడే.
ఫస్ట్ అభ్యర్థికి వాళ్లకు ఒక 30-40 ఓట్ల డిఫరెన్స్. ఈ ఫిఫ్త్ అభ్యర్థిని పట్టుకొని నాకేదో బంధువు అయినంత మాత్రాన ఆయన నన్ను చూపిస్తూ ఉన్నారు, కానీ అది సత్యం కాదు. అది ఖచ్చితంగా రెండో అభ్యర్థి ఎవరైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడో గెలవాల్సిందే. వీళ్ళిద్దరు కలిస్తే ఆయన కన్నా గెలిచిన కన్నా ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కానీ ఓడిపోవడం జరిగింది. అంతేగాని వాళ్ళ యొక్క రెబెల్స్ ఆ గ్రామంలో 5గురు వేసినారు కాంగ్రెస్ పార్టీ నుండి. 5గురిని కూడా నేను నివారించలేకపోయినాను, సంజాయించలేకపోయినాను, అందువల్ల ఓడిపోయింది. కానీ ఇప్పటికే 60% పైన వచ్చినాం మేము. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ మానకొండూరు నియోజక ప్రజలు బ్రహ్మరథం పట్టినారనే నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది మా రెబల్స్ మా పార్టీ మీద ఉండి, ఇప్పుడు కొండపల్కల గ్రామం ఉన్నది, ఇద్దరు మా వాళ్ళే, ఇద్దరిలో ఒకరు గెలిచినారు అక్కడ. ఇట్లా గెలిచిన స్థానాలు కూడా ఒక 20 వరకు ఉంటాయి. సో ఓవరాల్గా మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా మీరు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టారు. అదే క్రమంలో మీకు మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అంటే 50-60 లక్షల జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఆ ఈక్వేషన్లో మాల సామాజిక వర్గానికి చూసుకుంటే 3-4 స్పీకర్తో సహా డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఉండగా కూడా వివేక్ లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత మరి వీళ్ళందరూ కూడా ఒక 4 మాల సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి మాదిగ సామాజిక వర్గానికి ఒకే ఒక మంత్రి పదవి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీకు మంత్రి పదవి వస్తుందని లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పారు, కానీ ఎందుకు మా లాస్ట్ మినిట్లో ఇది వేరే వాళ్ళకి కేటాయించిన పరిస్థితి, అడ్లూరు లక్ష్మణ్కి ఇవ్వాల్సిన పరిస్థితి? సో దీని పట్ల మీరేం చెప్పారు? మరి మా ముఖ్యమంత్రి గారు అయితే నాకు మంత్రి పదవి ఇవ్వడానికి సానుకూలంగా ఉండే, మరి పరిస్థితులు ఏఐసిసి నుంచి మారుతూ ఉంటాయి. ఏఐసిసి మరి నన్ను మార్చి నా పేరు ఉన్నదో లేదో మనకు తెలియదు, మనం ఊహించుకోవడమే, పేపర్లో వచ్చింది చూడడమే. కాబట్టి ఏఐసిసి ప్రకారంగా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకే మంత్రివర్గ కూర్పు జరిగింది. కాబట్టి తను మా సామాజిక వర్గం ఇంత జనాభా ఉన్న 60 లక్షల జనాభా ఉన్న సామాజిక వర్గం లోపల ఒక్కటన్నా మంత్రివర్గం లేదు, తప్పకుండా మాకు ఇవ్వాలని మేము చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. నా గురించి ఇక రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఓవరాల్గా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది 4సారి. దాంట్లో మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? ఇంకా 2 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి గారు అనుకుంటే తప్పకుండా ఇవ్వచ్చు. ఇదంతా కూడా మంత్రివర్గం ఎక్స్పాన్షన్ కానీ షఫుల్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంటాయి. ముఖ్యమంత్రి గారు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ మీదనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి ఇస్తారని అయితే ఆశపడతాం. ఎప్పుడు ఒక ఎమ్మెల్యేగా అయినా కాబట్టి ఒక చదువుకున్నోని మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చినోని ఈ రాష్ట్రంలో దాదాపుగా నేను హైదరాబాదుకు 81లో వచ్చి 89లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. 89 నుంచి 30 ఏళ్ళు హైదరాబాద్కు నేను వచ్చి, అంటే అక్కడి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న మహబూబ్ నగర్ ప్రజలు, రంగారెడ్డి ప్రజలు, అంటే ఇన్ని జిల్లాలకు నేను సుపరిచితుని. ఉస్మానియాలో కూడా ఒక వైద్య వృత్తిలో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇట్లా సేవలు అందించినటువంటి వాడిని, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఇస్తే బాగుంటుంది, అన్ని విధాలా న్యాయం చేయగలుగుతానన్న నమ్మకం నాకున్నది. కానీ నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి గారిది, ఏఐసిసిది. ఓకే, అంటే మంత్రి పదవి రేసులో నుంచి మిమ్మల్ని తప్పించారు, అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. సో ఇది ప్రచారం జరిగింది. అయితే దీంట్లో మీలాంటి అంటే చదువుకుని తర్వాత తెలివితేటలు ఉండి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో నడిపించిన మీకు పార్టీ పదవి ఇచ్చినా కూడా మీరు చేసే పరిస్థితి ఉంటుందా? వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పదవి మీరు చెప్పండి. అంటే ఒక ఎమ్మెల్యేను, ఒక డాక్టర్ని, డాక్టర్ వృత్తిలో ఉన్నోని మంత్రి పదవి ఇస్తే ఎప్పుడైనా బాగుంటుంది, ప్రజలకు సేవ చేస్తా అన్న ఆలోచన, మన ఆలోచన విధానాన్ని మనం ప్రతిబింబించగలం, అక్కడ పేద ప్రజలకు సేవ చేయగలం, పార్టీకి ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలం, పార్టీ ప్రతిష్టను కూడా, ప్రభుత్వ ప్రతిష్టను కూడా పెంచే విధంగా మనం పనిచేయగలుగుతాం. ఆల్రెడీ నేను పార్టీలో ఉన్నాను, జిల్లా అధ్యక్షునిగా 7 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను. అప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఆ పార్టీ ఆఫీస్లో తొండలు కూడా గుడ్లు పట్టలేని పరిస్థితిలో ఉంటే దాని అంతా మొత్తానికి దాన్ని మార్చి స్ట్రీమ్లైన్ చేసి కలర్స్ వేయించి మొత్తం ఏది చేసి ఒక కరీంనగర్లో ఒక పార్టీకి వన్నె తీసుకొచ్చిన. ఆనన్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారు దీన్ని ట్విట్టర్లో పెట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని విధంగా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి క్యాడర్ను బ్రతికించి పార్టీని ఉత్తేజపరిచి ఇక్కడ 3 సీట్లు
వచ్చే విధంగా కరీంనగర్ జిల్లాలో చేయడం జరిగింది. అంటే కవంపల్లి గారు మీరు చెప్పండి. మీరు జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో నిలబెట్టారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక మాదిగ సామాజిక వర్గానికి సరైన కోణంలో కనుక చూసినట్టయితే మీకు 3 నుంచి 4 మంత్రి పదవులు ఇవ్వాలి. సరే, ఇప్పటికీ ఒక మంత్రి పదవి ఇచ్చారు. అదే క్రమంలో జిల్లా అధ్యక్షుని కూడా మిమ్మల్ని తాజాగా తీసివేయడం కావచ్చు, అంటే జిల్లా అధ్యక్ష పదవి నుంచి మిమ్మల్ని కాకుండా చొప్పదండి ఎమ్మెల్యేను పెట్టడం కావచ్చు. అంటే ఎందుకని కవంపల్లిని కావాలనే చేస్తున్నారా? దీంట్లో ఏదైనా ఉందనుకుంటున్నారా? నేనైతే అధ్యక్ష పదవికి నన్ను ఉంటారా అని అడిగితే నేను ఉండనని చెప్పేసిన. ఆల్రెడీ చేసిన, పార్టీకి సేవ చేసిన, అధికారంలోకి తీసుకొచ్చిన, పార్టీలో వర్గాలు లేకుండా చేసిన, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఎవరి వర్గం లేకుండా అందరినీ కలుపుకునే పోయే వర్గంగా కరీంనగర్ పార్టీని తీర్చిదిద్దిన, సేవలు చేసిన. నన్ను అడిగినప్పుడు నేను వద్దన్నాను కాబట్టే వేరే వాళ్ళకి ఇచ్చినారు. నన్ను కొనసాగమని కూడా అడిగినారు, నేను వద్దనుకున్నాను. పార్టీకి సేవ చేసినాను. పార్టీ సేవ కాకుండా ప్రభుత్వంలో ఉండే విధంగా నాకు పదవి ఇవ్వమని కోరినాను. దానికి ఇవి రాజకీయాల్లో ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తారు. ఆ రాజకీయంలో మనం సక్సెస్ అవుతామా విఫలమవుతామా అనేది మన మీద లేదు, అది ఎదుటి వాళ్ళ మీద ఉన్న ఇది. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఈ 3 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చారు. అక్కడే వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్తున్నప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకో, నల్గొండ జిల్లాకో, ఖమ్మం జిల్లాకు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. సో మానకొండూరు లాంటి నియోజకవర్గాలు మరి మీలాంటి వాళ్ళు గెలిచిన తర్వాత కరీంనగర్ జిల్లాను కొంత విస్మరించారు. సో దీంట్లో మీ పార్టీకి సంబంధించిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఇది బహిరంగంగా చెప్పడం కావచ్చు, వాస్తవానికి అలాంటి పరిస్థితి ఉందా? సో మీరు ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత మరి ఏఐసిసి పెద్దలకు కానీ ఏం చెప్తారు? అంటే అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలి. ఒక ముఖ్యమంత్రి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తప్పు లేదు. కానీ దానితో పాటు అక్కడ 100% చేస్తే వేరే నియోజకవర్గాలను కనీసం 25% చేసినా సంతోషపడతారు. అది ఇక్కడ జరగట్లేదని నేను ఎందుకు భావిస్తున్నానంటే, ప్రజలందరూ నా దగ్గర వస్తూనే ఉంటారు. రకరకాల ప్రజలు వస్తారు, వివిధ రకాల ఆలోచనలతో వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని అడిగితే, సార్ మన దగ్గర అభివృద్ధి జరుగుతలేదు, మన దగ్గర రోడ్లు ఎప్పుడో ప్రామిస్ చేసినారు 74 లక్షలతోని, మరి అది కోట్లతోని, అది జరగట్లేదు, అది మధ్యంతరంగా నిలిచిపోయింది. ప్రతిపక్షాలు దాని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి. నువ్వు ఆ రోడ్డు కోసమే ధర్నా చేసినావు, ఆ రోడ్డు కోసమే పాదయాత్ర చేసినావు. ఆ పాదయాత్ర కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే ఆనాటి గవర్నమెంట్ హైకోర్టుతో పర్మిషన్ తీసుకొచ్చి చేసినావు. ఆ రోడ్ను నువ్వు కంప్లీట్ చేయలేకపోతున్నావు, ఆ మాత్రం నిధులు తీసుకురాలేకపోతున్నావు. మరి ముఖ్యమంత్రి గారిని అడుగుతలేరా అని నన్ను నిలదీస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాను, నిధులు మంజూరు చేయమని చెప్పినాను. 1-2 సార్లు పోయి ఈ నెల ఆ నెల అన్నారు, మరైతే మంజూరు అయితే కాలేదు. డిప్యూటీ సీఎం దగ్గర పోయినాను, ఆయనకు కూడా మొరబెట్టుకున్నాను. ఆ ప్రజలందరి, ఆ మండల ప్రజల నాయకులందరినీ కూడా తీసుకుపోయినాను. కానీ జరగలేదన్న మాట వాస్తవం. ప్రజల్లో ఇది బాగా ప్రబలిపోయింది. ప్రతిపక్షాలకు ఆ రోడ్డు ఒక ఆయుధంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతలేదో ప్రతి నియోజకవర్గానికి సమానంగా 100 కోట్ల 200 కోట్ల కేటాయించి అభివృద్ధి చేయాలనేది నేను కూడా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ప్రభుత్వం విద్యా వైద్యం ఉచితంగా అందించాలని అంటే సామాన్య జనాలంతా కూడా భావిస్తారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇష్యూలో కొంత బిల్లులు చెల్లించట్లేదు. అదే క్రమంలో ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, మిగతా విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది కదా. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఈ సమస్య అంటే కరీంనగర్, మీ మానకొండూరు పరిధిలో కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్పారు? రియంబర్స్మెంట్ అనేది, ఫీజు రియంబర్స్మెంట్ అనేది గత ప్రభుత్వం నుండే జరగట్లేదు. పేద ప్రజలకు దగ్గరుండాలి, ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసుకుంటే వారి కుటుంబం బాగుపడుతుందని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి కలను ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా ప్రతి పేదోడు, ప్రతి గ్రామంలో బీటెక్ చేసి ఈరోజు అమెరికాలో ఉన్నాడు. వాని ఆర్థిక పరిస్థితి బాగుపడ్డది, ఈరోజు వాని కుటుంబం బాగుపడ్డది, వాళ్ళందరికీ సొంత ఇల్లు వచ్చినాయి. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే మొన్న అన్ని కళాశాలను ముత్తుకుంటే 400 కోట్లు రిలీజ్ చేసినారు. మరి మనం ఇది కూడా సంక్షేమంతో పాటు విద్య అనేది చాలా ముఖ్యం, మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళు 200 కోట్లు పెట్టి కడుతున్నప్పుడు తప్పకుండా ఫీజు రింబర్స్మెంట్ చేస్తే ప్రతి పేదోడు చదువుకోగలుగుతాడు, అభివృద్ధిలోకి రాగలుగుతాడు. అది బాగుంటుంది. మరి ఈ ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచినారు.
కానీ చాలా వరకు నా నియోజకవర్గంలో నేనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఎల్ఓసీలు 7-8 లక్షల వరకు ఇప్పించినాను. ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆ బిల్లులు చెల్లించకపోవడం, ఆ ఆసుపత్రులకు చెల్లించకపోవడం, అది కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం లోపల ఫీజులు చెల్లించకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆపేసినారు. దాన్ని నిర్వీర్యం చేసే పనికి తీసుకొచ్చినాడు కేసీఆర్ గారు. మరి ఈరోజు మన ప్రభుత్వంలో దాన్ని రివైవ్ చేసి కొన్ని డబ్బులు ఇచ్చినారు. అది కొంచెం కంటిన్యూ చేయాలని కూడా నేను మీరు అన్న వాదనతో ఏకీభవిస్తూ చెప్తా ఉన్నాను. ప్రభుత్వం దాన్ని కొంతవరకైనా మనం చేస్తూ ఉన్నాం, చాలా వరకు రివైవ్ చేసినాం. ఇంకా కొంచెం వాళ్ళకు డబ్బులు చెల్లిస్తే ఇంకా సేవలు పెంచగలరు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ తన సొంత జిల్లాకు ఒక 4-5 పర్యాయాలు పర్యటనలు చేసుకున్నారు. పక్క జిల్లా సిద్దిపేట నియోజకవర్గానికి కూడా వెళ్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎందుకు పర్యటన చేయలేదు? సో మీరు ఆహ్వానించట్లేదా? మానకొండూరు లాంటి నియోజకవర్గానికి ఆయనను ఎప్పుడు పిలిపిస్తున్నారు? తర్వాత అదే క్రమంలో ఉద్యమ సమయంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి మరి ఒక అంటే కంచుకొట్టగా మారింది. అదే క్రమంలో ఒకప్పుడు కాంగ్రెస్కు, తర్వాత బీఆర్ఎస్కు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందడం కావచ్చు, రేవంత్ రెడ్డి మరి 2 సంవత్సరాలు ఇంతవరకు ఒక్కసారి కూడా రాకపోవడానికి మీరు ఎట్లా చూస్తారు? దీని పట్ల ఏం చెప్పారు? కొంతవరకు ముఖ్యమంత్రి గారు రాకపోవడం అనేది చాలాసార్లు అడగడం జరిగింది, అన్న కరీంనగర్ జిల్లాకు రావాలని. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో వచ్చినారు, ఇక్కడికి కూడా వచ్చినారు, నా ఆఫీస్కి కూడా వచ్చినారు. రాకపోవడం ఏం జరగలేదు, కానీ ఆ రోజు బహిరంగ సభలో మాట్లాడినారు. 2 సంవత్సరాల్లో మీరు అన్నట్టు అందులో సత్యం లేదు. తను వచ్చినారు ఎలక్షన్ ప్రచారంలో, ఎమ్మెల్సీ ప్రచారంలో వచ్చినారు. నా క్యాంప్ ఆఫీస్కి కూడా రావడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లికి వచ్చినారు. కాకపోతే ఇంకా కొంచెం తన పర్యటనను విస్తృతపరచాలి, ప్రతి నియోజకవర్గంలోకి రావాలనేదే మా ఆశ. నేను కూడా అడుగుతా ఉన్నాను, మాటికి 2-3 సార్లు వస్తా అన్నారు, వీలు కాలేదు. ఒకసారి ప్లాన్ చేస్తే ప్రోగ్రాంకి రాలేకపోయినారు. సో ఓవరాల్గా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా మీ ప్రాక్టీస్ను, మీ వైద్య వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు. వ్యక్తిగతంగా మీరు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడే ఒక పేషెంట్ను కూడా చూస్తున్నారు. వాళ్ళకి అప్పటికప్పుడు కిడ్నీ ప్రాబ్లం గురించి నిమ్స్కి రిఫర్ చేస్తున్నారు. సో మొత్తానికి ఒక డాక్టర్గా ఈ మానకొండ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక మార్పు చూపెట్టబోతున్నారా? ఆ మార్పు ఏ విధంగా ఉండబోతుంది? మీరు అధికారంలోకి వచ్చే ముందు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటి? దానికోసం మీకు ఏం కావాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి కానీ, మా ఛానల్ ద్వారా సీఎం గారు కానీ ఏం చెప్తారు? నేను ఒకటే మా ముఖ్యమంత్రి గారికి మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది, ఈ కాన్స్టిట్యున్సీ దళిత కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. గత 15 సంవత్సరాలుగా కూడా రిజర్వేషన్లోనే ఉన్నది. ఒకసారి కాంగ్రెస్ ఉండే, 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ మార్పు అనేది ప్రజలు గమనించాలంటే తప్పకుండా నిధులు పెట్టి ఈ కాన్స్టిట్యున్సీని, దళితుల కాన్స్టిట్యున్సీ అన్నిటి మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి భారీగా నిధులు ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. దళితులు అంటేనే ఒక చిన్న చూపు ప్రజల్లో, వీళ్ళు ఏం చేస్తారులే, ముఖ్యమంత్రి కూడా వీళ్ళకి పని చేయడు, వీళ్ళు పోతే పలకరించడు, లేకపోతే ఇట్లా అనేది గత పాలకుల నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము దగ్గరగా ఉన్నాం, అత్యంత దగ్గరగా సమీప అభ్యర్థిగా నేను ఆయనకు సమీపంగా ఉన్నా. కాబట్టి దళితుల మీద, దళిత నియోజకవర్గాల మీద మా ముఖ్యమంత్రి గారు కొంచెం దృష్టి సారించి అభివృద్ధి చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ మేరకు అంటే మీకు ఎంత నిధులు అవసరం ఉన్నాయి, మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటి కోసం ఎంత అవసరం ఉంటుంది? దాదాపుగా ఒక 500 కోట్లు ఉన్నా కూడా మినిమంగా ఒక 200 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఓకే, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో రోడ్లు అసలు బాగలేవు. కాబట్టి రోడ్లను పై దృష్టి పెట్టించి, చాలాసార్లు నేను R&Bలో పెట్టినాను, PRలో పెట్టినాను, హ్యామ్లో వస్తే అని అనుకున్నాము, హ్యామ్ నుండి కూడా రాలేదు. వాటిని తప్పకుండా చేయాలి. అదేవిధంగా పాఠశాలలు కొన్నిటికి కాంపౌండ్ వాల్స్ లేవు, క్లాస్ రూమ్లు బాగలేవు, ఇవన్నీ కూడా చేయాలి. వీలైతే ఇక్కడ ఒక పెద్ద ఆసుపత్రి కట్టాలన్నది కూడా నాకు ఒక ఉద్దేశం. కాబట్టి దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి 2 సంవత్సరాల మరి తన వైద్య వృత్తిని పక్కకు పెట్టి దాదాపు 10 ఏళ్ళుగా కూడా కాంగ్రెస్ పార్టీని జిల్లాలో నిలబెట్టి మరి జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించడంలో జిల్లా అధ్యక్షుడిగా
మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి కూడా తాను కూడా మానకొండ ఎమ్మెల్యేగా మరి నుంచొని గెలవడం ద్వారా మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ జిల్లాలో ఉనికిని కాపాడారు. అదే క్రమంలో మానకొండ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచాను. సో ఇక్కడ చాలా అధ్వానమైన పరిస్థితి ఉండే 10 ఏళ్లలో గెలిచిన ఎమ్మెల్యే కనీసం విద్యార్థులకు సంబంధించిన వసతి గృహాల్లో కూడా పూర్తి స్థాయిలో అధ్వానంగా వదిలిపెట్టిన పరిస్థితిలో కూడా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాటన్నిటిని చక్కదిద్దుతున్నాను. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలు చేయాలి. అదే క్రమంలో ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు సహకరిస్తే ఖచ్చితంగా మరొకసారి కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకొస్తాం. సో రేవంత్ రెడ్డి గారికి అలాగే మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇలాంటి నియోజకవర్గాల మీద, ఎందుకంటే ఇక్కడ రోడ్లు కూడా ఇప్పటి వరకు బాగలేని పరిస్థితి కనుక రోడ్లన్నీ బాగు చేయించాలంటే సీఎంగా రేవంత్ రెడ్డి ఎట్లయితే మొత్తానికి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చెప్తూ ప్రజల మార్పు చూపిస్తున్న క్రమంలో రాష్ట్రం అంతా ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి బీఆర్ఎస్ కంచుకోట కనుక ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాం. సో అవకాశం మాకు ఇవ్వాలనే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్, 99 టీవీ, మానకొండ నుంచి.